the Lord. Stotra. Praise the Lord. Hallelujah. ఏంటమ్మా రావట్లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. Today also I greet you everyone for this wonderful time to worship the Lord God Almighty. Yes. So today also we are going to worship the Lord. Hallelujah. We are going to praise the name Jesus. Yes, we are going to magnify the name. Magnify the name. Jesus. Yeshua. Yahweh. Yahweh. Elohim. Praise the Lord. El Shaddai. El Ruhi. Yes. He is our Creator. He is a living God. And He is Almighty God, Supreme One and Mighty One. So today we glorify the name of Jesus. Koncham taggina. Praise the Lord. So today I want to worship God, and I want to welcome you to worship Almighty. Praise the Lord. So with me, are you ready to worship the Lord? Praise the Lord. So ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం, దేవుని స్తుతించుదాం, యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాలు, మన అంతరంగాల్లో దేవునికి మహిమ చెల్లించుదాం. సిద్ధంగా ఉందాం ప్రభువుని ఆరాధించడానికి, యేసయ్యను ఘనపరచడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. So shall we start this wonderful day and time with the word of prayer? ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, స్తోత్రాలు. ఉన్నతమైన దేవా స్తోత్రాలు. మేలులు లెక్కించలేనన్ని మేళ్లను మా జీవితాల్లో చేస్తున్నందుకు స్తోత్రం. ఎన్నో మేళ్ళు ప్రభా, ఎన్నెన్నో మేళ్లు చేసావు నాయన మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో. దేవా నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ wonderful deeds, miraculous things and powerful things doing it in my life and in our lives. Everyone, God, today with a heart thankfulness, heart filled with the thankfulness, we are coming in your presence. In front of you we worship you, God. We glorify your name. ఇదేనో ప్రభా, కృతజ్ఞతాస్తుతులతో నింపబడినటువంటి హృదయంతో నేను ఆరాధించడానికి సన్నిధికి వస్తున్నా. నేను ఘనపరచినట్లుగా, మహిమపరచినట్లుగా మా హృదయాలను దీవించండి దేవా. మా జీవితాలను ప్రభా నూతనపరచు దేవుడు నువ్వే. యు ఆర్ ద వన్ హూ రెన్యూ అవర్ హార్ట్స్, హూ రెన్యూస్ గాడ్, హూ రెన్యూస్ అండ్ హూ స్ట్రెంగ్థెన్స్ అవర్ హార్ట్స్ గాడ్, and purifies our hearts, our thoughts, our desires. Every lust be renewed, turned into the holiness, righteousness, and power of God in the name of Jesus. మా హృదయాలు, మా అంతరంగాల్ని కనిపిస్తున్నాం ఈ రాత్రి కాలంలో. We submit ourselves to you, God, our hearts tonight to worship you, magnify your name, glorify your name. Wonderful name, powerful name, lovely name, gracious name, God. We thank you, Lord. Bless our country, God, and countries. Every country be blessed on this earth. All the countries, about 200 countries, be blessed. All the states and all the districts, villages, families be blessed. Through the word, through the worship. Tonight, this worship time be blessing to every country and every family, God. Tonight, this time be blessing to everyone, God. Those who are watching and those who are hearing and those who are
waiting for you, for your blessings, God. Pour out thy holy blessings in your holy name, God. పవిత్రమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన నీ ఆశీర్వాదాలని మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి. మా హృదయాల్లో, మా జీవితాల్లో కుమ్మరించండి. మా దేశం పైన, మా రాష్ట్రాలపైన, మా పల్లెలు, ప్రాంతాలు, కుటుంబాలు, జీవితాలు నాయన నూతనపరచబడును గాక, నూతనపరచబడును గాక. బీ రెన్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ స్ట్రెంగ్థెన్డ్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, holy presence of Jesus Christ, in the name of Jesus. ప్రతి ఒక్కరి నాయనా స్థలాలు, నివాస స్థలాలు దీవించబడును గాక, వారి గృహాలు దీవించబడును గాక, వారి పిల్లలు దీవించబడును గాక, వారి చేతుల కార్యాలు దీవించబడును గాక. బీ బ్లెస్డ్ దేర్ household, God, and handwork, God, and jobs, and everything, God, be blessed. దీవించబడును గాక ప్రభువా. దీవెనకు విరోధమైన శక్తులను కూల్చివేయబడును గాక. వ్యతిరేకమైన ఆత్మలు గద్దించబడును గాక. దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, అల్లరి ఆత్మలు, ఎవ్రీ ఈవిల్ స్పిరిట్, ఈవిల్ థాట్స్ అండ్ ఈవిల్ డిజైర్స్ అండ్ లస్ట్ఫుల్ థింగ్స్ be rebuked in the name of Jesus Christ of Nazareth, Yahuwah, Yeshua, hallelujah. Be blessed every country, God, every family. ప్రతి గృహము, ప్రతి దేశము దీవించబడును గాక. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ సమయం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. Be blessing to every creature, God, universe. In the name of Jesus, this time, this day, blessed time and blessed day in our lives, God. We thank you, Lord. We praise you, Lord. We glorify your holy name. Let your presence fill our hearts. Fill this house, God. నీ సన్నిధి మమ్మల్ని నింపును గాక. నీ సన్నిధి మమ్మల్ని నింపును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ వర్షిప్ గాడ్ tonight. Magnify the name of Jesus. Holy name, righteous name, merciful God. Hallelujah. Praise the Lord. Jesus, mighty Lord. Hallelujah. Praise the Lord. సర్వము
సర్వము ప్రభువా, నా తలపంతా నీవే యేసయ్యా, యేసయ్యా నీతోనే గదయ్యా, నీతోనే గదయ్యా యేసయ్యా. నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయ్యా, నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయ్యా, రక్షణ నింపుము దేవా, నల్లపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా, నల్లపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, ప్రేమ భాగ్యమేసయ్యా, Holy Ghost, praise the Lord, hallelujah, hallelujah, praise the Lord, wonderful Jesus. ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకొంటివి, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగానుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకొంటివి. ఆమేన్. నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రక్తముతో సాతాను చేర్చితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, Glory to God. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. అనుదినం. Glory to God. Every day we have the victory in the name of Jesus. Sing, oh my God. Glorify the name of Jesus. La 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 la. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టేదము.
Glory to God, Jesus. Praise the name, praise the name, praise the name. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఓకే, ఈ సమయంలో మన దేవుని సన్నిధిని కనపరచుదాం కొద్ది నిమిషాలు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టెదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టెదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి ఈ సమయం ఈ దినం అద్భుతంగా ప్రత్యేకంగా గొప్పగా మాకు దీవించి ఆశీర్వదించి అనుగ్రహించినందుకై స్తుతులు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే యూ హ్యావ్ గివెన్ us, Lord. Blessed and God given to us, God, to enjoy in your presence, to receive the power of God, to have it, God, in our hearts. We thank you, Lord. We praise you, Lord. We glorify your name. Thank you for this day and thank you for this time. We thank you, Lord. మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా. ఈ దినం కూడా మాతో మాట్లాడబోతున్నది కొందనాలు. Yes, I believe that strongly in my heart. You are going to speak with us, everyone are going to receive the power of God. Everyone, God, tonight going to receive the power of God. Receive it right now in Jesus' name, my friend. Receive the power of God while you are worshiping with a pure heart. పవిత్రమైన హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని శక్తిని తప్పక ఎందుకు పొందవు? పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని మనం ఆరాధించడానికి కృపణిస్తున్నాడు. Tonight you are going to receive it right now in Jesus' name. ఈ రాత్రి నువ్వు పొందుతూ ఉన్నావు అద్భుతమైన దీవెన, ఆశీర్వాదం, విడుదల కలుగును గాక. డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Receive the power of God in Jesus' name. Receive the Holy Spirit right now in Jesus' name. Hallelujah. When you receive the power, when Holy Spirit comes to you, He gives you power. When you receive the power, you can overcome the evil one. Holy Spirit gives you power. పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు. శక్తి నువ్వు పొందుకున్నప్పుడు సాతాను శక్తులన్నీ కూల్చివేయబడతాయి. యేసయ్య నామములో ఒక అద్భుతం జరుగును గాక. ఇప్పుడే రిసీవ్ యువర్ మిరకల్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ జీసస్ నేమ్
Receive the power of God. Holy Spirit God, I receive it right now in Jesus' name. Yes, I receive it God. దేవా నీ సన్నిధి కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు వందనాలు. మమ్మల్ని ఎక్కువగా నింపండి నాయన నీ కృపతో, నీ సన్నిధితో, అభిషేకంతో. మహిమ ఘనత నీవే పొందండి. యేసయ్య నామములో విడుదల, యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకం అనుగ్రహించబడును గాక. యేసయ్య నామములో ప్రతి పేదరికము, యేసయ్య నామములో ఐశ్వర్యములోనికి మలచబడును గాక. Be turned into the riches of God. The poverty. Hallelujah. Receive the prosperity. The poverty place, receive the prosperity right now in the name of Jesus. ఈ జీవితంలో ఉన్నటువంటి పేదరికపు స్థలాలు యేసయ్య అభివృద్ధితో నింపబడును గాక. ప్రతి స్థలం యేసు నామములో, ప్రతి నష్టం యేసు నామములో పూడ్చబడును గాక. ధననిధులు తెరవబడును గాక. మనుషులు ఒళ్ళో కుమ్మరించుదురు గాక. నువ్వు సిద్ధపరిచినటువంటి స్థలాల్లో ప్రభువా మనుషులు కదిలించబడి యేసు నామములో నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కుమ్మరించబడును గాక. బి poured out in Jesus name. Be poured out. Amen. Receive it right now. Yes, I speak it right now in the name of Jesus Christ of Nazareth. Receive right now. పేదరికం యేసు నామములో తొలగిపోవును గాక. నిష్ఠూర్పు తొలగిపోవును గాక. వేదన, రోదన తొలగిపోవును గాక. మానసికమైన ఒత్తిడి తొలగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి కన్నీళ్లు తుడవబడును గాక. ప్రతి విధమైనటువంటి నష్టము, కష్టము, దుఃఖము తొలగిపోవును గాక. యేసయ్య నామములో ఎవ్రీ పవర్టీ అండ్ every hardships, afflictions and sufferings be strengthened. Hallelujah. శోధనలో, వేదనలో, రోదనలో బలపరచబడుదురు గాక. In every situation be strengthened. Affliction, suffering, hardships, hallelujah, worries, troubles and fears, in the name of Jesus, be turned into the joyfulness, hallelujah, into the prosperity, into the heavenly blessings in the name of Jesus. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి నడిపించబడుదురుగాక యేసు నామములో ఇప్పుడే. ఆత్మ సంబంధమైన దీవెనలోనికి నడిపించబడుదురుగాక యేసు నామములో ఇప్పుడే. ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకములోనికి నడిపించబడుదురుగాక ఇప్పుడు యేసు నామములో. ప్రతి విధమైన పేదరికపు ఆత్మ, ఆధ్యాత్మిక సంబంధమైన పేదరికము తొలగిపోవును గాక. ఆత్మలో ఐశ్వర్యము కలిగి ఉందురు గాక. ధనాన్ని కలిగి ఉన్నారు, ఆస్తులు, అంతస్తులు, భూములు, మందిరాలు, కార్లు, బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయ పేదరికం ఉంది ప్రభు కొంతమందిలో. ఆత్మ సంబంధమైన పేదరికము యేసు నామములో తొలగిపోవును గాక. The poverty of the spirituality, poverty in the spirituality, God, be gone out in Jesus name. ఆత్మ సంబంధమైన పేదరికం యేసు నామములో తొలగిపోవును గాక. అద్భుతాలు జరుగును గాక ప్రభు ఈ దినం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానై ఉన్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానై ఉన్న రక్షకుని
ఎదుర్కొన్నా కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టెదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టెదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, యేసయ్యా సమీపించలేవు ప్రభా, రానే రాదమ్మా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. సే ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవా నీకే స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి అద్భుతమైన నీ కృప మాతో, మా జీవితాలతో ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడి బలపరిచి ధైర్యపరచు ఆత్మను మాతో ఈ దినం ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ దినం కూడా అద్భుతమైనటువంటి మాటలు మన మధ్యలో దేవుడు దాచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. హిడెన్ వండర్ఫుల్ థింగ్స్ టుడే ఆల్సో and waiting for you and for me. It's only water. Every day I drink water only. ప్రతిరోజు నేను నీళ్ళే తాగుతాను. ఇట్లాగా కాఫీలు టీలు లేకపోతే ఏదో జ్యూసులు కాదండి. ఎనీహౌ దేవుని స్తోత్రం. వాటర్ ఈజ్ ఎనఫ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఆల్వేస్. నీళ్లు చాలా మంచిది మనకి. దేవుడు నీళ్ళనిచ్చాడు. స్తోత్రం ప్రభా. ఒకసారి అనిపిస్తుంది నాకు, ఈ నీళ్ళే లేకపోతే ఎట్లాగ అసలు మనం. నీళ్లు లేనటువంటి వారు కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే ఎన్ని అవస్థలు పడతారు. నీళ్ల యొక్క విలువ వాళ్ళకి తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా చాలాసార్లు నీళ్లు త్రాగటానికి నీళ్లు ఉండే కాదు. వాళ్ళకి తెలుసు విలువ. అందుకే నీటిని ఒక్క బొట్టు కూడా వేస్ట్ చేయరంట. నీళ్లు కడుక్కున్నాయి కూడా, స్నానాలు చేసినవి కూడా అన్నిటిని ప్యూరిఫై చేసి అవి మళ్ళీ వ్యవసాయానికి వాడతారంట ఇశ్రాయేల్ ప్రజలు. వా, మనం లెక్క చేయము ఎన్ని వాటరో మన భారతదేశంలో. లెక్క చేయం. నేను ఒక ఆఫ్రికా ప్రాంతంలో చూశాను. ఆఫ్రికన్స్ చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని స్నానాలు చేసి ఒక తొట్టులో ఆ నీళ్లను మళ్ళా ప్యూరిఫై చేసుకుంటారు. వేరే వేరే వాటి వాడతారు మళ్ళా. తెలుసా? కొంతమంది నీళ్లు లేక మురికి నీళ్లు తాగుతూ ఉంటారు. తెలుసా? కొన్నిసార్లు మనం లెక్క చేయం. మన భారతదేశంలో ఎన్నో నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. అమెరికాలో వేస్ట్ చేయరు నీళ్లు. కానీ అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ దేశంలో అస్సలు ఒక్క బొట్టు నీటిని కూడా వేస్ట్ చేయరు. వాళ్ళకి నీళ్ళు కష్టం, వాటర్ కష్టం. సముద్రంలో ప్యూరిఫై చేసి ఆ వాటర్ని త్రాగటానికి, స్నానాలు చేయటానికి, వాడుకోవటానికి
పొలాలు పండించుకోవటానికి. ప్రైజ్ ద లార్డ్. వావ్, చూసారా? ఒక చిన్న కంట్రీ ఇజ్రాయెల్ దేశం, 8 నుండి 10 లక్షలు అంతే. ఒక చిన్న కంట్రీ అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించి దీవిస్తున్నాడు. 80 నుండి 90 లక్షలు ఏదో కోటి అనుకున్నాం. ఓకే, కరెంట్ పోయింది చూసారా? కరెంట్ పోతే ఎంత అవస్థో తెలుస్తుంది కదా మనకి. కరెంట్ పోతే వస్తుంది, ఏం కాదు, వచ్చింది కరెంట్. హల్లెలూయా. సో ఏది తక్కువైనా కానీ అది ఎంతో మనకి చాలా కష్టం. ఏది తక్కువైనా చాలా కష్టం. ఇక్కడ పెట్టినాను మంచిగా నాకు కనపడేటట్టు, నా మొఖం పడేటట్టు. రెడీమేడ్గా అన్నీ ఉండి మన దగ్గర. ఇన్వర్టర్ ఒక్కటే పెట్టిలా నేను, ఎందుకో ఇన్ని సంవత్సరాలు. ఇది వస్తుంది నాన్న, ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షలు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఇన్వర్టర్ పెట్టించుకోవాలా. అందరూ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన ఇన్వర్టర్స్ కనపడతాయి. మా ఇంట్లో ఇన్వర్టర్ లేదు ఇంతవరకు. మొన్నటి వరకు సోఫాలు కూడా లేవు కూర్చోటానికి. డబ్బంతా కూడా సేవకి, సంఘాలకి, పరిచర్యకు. ఓకే, ఇదేనో చాలా చెప్పాలనుకున్నా మీతో. ఐ వాంటెడ్ టు టెల్ యూ సో మెనీ థింగ్స్ టుడే. సో ఆరాధించడానికి మాత్రమే సమయం దొరికింది మనకి. ఆరాధించడం శ్రేష్టమైంది, అది చాలు. చెప్పిన దానికంటే ఎక్కువ. దేవుని ఆరాధించడం మనం చెప్పిన దానికంటే ఎక్కువ. ఓకే, ఎనీహౌ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చార్జర్ లైట్ మాత్రం కొన్నాను, 4,000 పెట్టి దీనికి. ఎందుకు దీన్ని కొనాలనిపించింది, వెంటనే బుక్ చేసేసాను. ఇన్వర్టర్ పెట్టించుకోవాలి, ఎంత 10,000 పెట్టియాలి. దేవుని స్తోత్రం. టైం రావట్లేదు దానికి. హల్లెలూయా. అలాంటి 10,000 ఎన్ని పోతాయో సేవలు, అనేక సంఘాలకి, అనేక పరిస్థితుల్లో, పాస్టర్లకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి. మరి అది మంచిది కదా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఆ 10,000 ఎందుకులో దాన్ని పెట్టేదని. ఎనీహౌ, దేవుని స్తోత్రం. ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటి టైంలో మరి కరెంట్ పోతే కష్టం కదా, ఉండాలి. ఏదమ్మా, ఇది కూడా పోయిందా? అది ఛార్జింగ్ అయిపోయింది. ఇది కూడా చూసారా, పోయింది మొత్తం. ఓకే, ఇది కూడా ఛార్జింగ్ అయిపోయింది. అంటే ఈరోజు వాక్యం చెప్పటం, ప్రైజ్ ద లార్డ్. అయినా చెబుతా వాక్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయినా చెబుతా. ప్రైజ్ ద లార్డ్. విడిచిపెట్టండి. అదన్నా వచ్చిద్దమ్మా. ఇందా పెట్టినట్టు పట్టుకో, పైన పెట్టిందా పెట్టినట్టు ఏదైనా పెట్టు. అది డబ్బా పెట్టు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అట్లా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సరే, ఇదేనో వాక్యం చదువుదాం. దీన్ని రేపు కూడా కంటిన్యూ చేద్దాం. నాకు చాలా నచ్చింది ఈ వాక్యం, చాలా ఇష్టం అనిపించింది. ఈ దినం నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. పాస్టర్ అహరోన్ గారు మంచిగా గృహాన్ని కట్టుకొని గృహప్రవేశం చేసి చక్కగా ప్రభువుని ఆరాధించినట్లుగా అనేక సేవకులు పిలిచి నన్ను కూడా పిలిచారు. మేమందరం కలిసి దేవుని గణపరిచాను అక్కడ, హృదయపూర్వకంగా, యథార్థంగా, సంతోషిస్తూ. దేవుడు ఒక దైవజనుడికి ఒక ఇల్లుని ఇచ్చాడని. దైవజనులు అందరికీ ఇల్లు ఉండాలండి, అది నా ఆశ. ఎందుకంటే నేను ఈరోజు చెప్పాలనుకున్న చాలా విషయాలు. సాతాను ఏదో కట్టాలు చేస్తాడు. అందుకే ఏం చెబుతున్నాడంటే ఇప్పుడు మనసులో, లేదురా ఇక నువ్వు ఇన్ని రోజులు ఆలస్యం చేసావు, ఇన్వర్టర్ ఖచ్చితంగా పెట్టించేసే, ఇక రేపే పెట్టించేసే అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడు, వాక్యం చెప్పేటప్పుడు కరెంట్ పోయింది కదా, ఈ ఛార్జర్ లైట్ని కూడా, ఛార్జబుల్ లైట్ని కూడా నేను పట్టించుకోవాలా. ఎందుకంటే ఈ మధ్యలో కరెంట్ పోవట్లేదు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దైవజనులు అందరికీ ఇల్లు కలిగి ఉండాలి, విశ్వాసులు అందరూ ఇల్లు కలిగి ఉండాలి.
విశ్వాసులు దైవజనులే కాదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ఇల్లు ఉండాలి, అది చాలా మంచిది. నేను ఇల్లు లేక ఎంతో అవస్థలు పడ్డాను కొన్ని సంవత్సరాలు. నేను పుట్టిన దగ్గర నుండి కూడా నాకు సొంత ఇల్లు అనేది లేదు. ఎవరో నన్ను పెంచుకున్నారంటే మా తాత మా నాయనమ్మ అనుకోండి. సొంతది లేనట్టే కదా మరి నాకు. మా తాత మా నాయనమ్మల ఇల్లు నాది ఎందుకు అవుతుంది? వాళ్ళకు కూడా కొడుకులు ఉంటారు కదా. సరే మా నాన్న ఇల్లు అనుకుందాం. మా నాన్న పెళ్లి చేసుకున్నాడు, వేరు పడిపోయాడు. ఆయన ఇల్లు ఆయనకి అయిపోయింది. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు ఇల్లు లేదు నాకే. ఇల్లు లేనటువంటి లేని నాకు చిన్నప్పటి నుండి నన్ను వేధిస్తానే ఉంది, పుట్టిన దగ్గర నుండి. ఎస్, ఏదైనా పుట్టిన తర్వాత సంవత్సరానికే నేను దూరం అయిపోయాను తల్లిదండ్రులకి. సో అది నన్ను చిన్నప్పటి నుండి పీడిస్తానే ఉంది. సో నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత 86 సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాను. 87 సంవత్సరంలో చెన్నై వెళ్ళాను. ఇక అక్కడ నుండి ఎవరో ఒకళ్ళ ఇంట్లో అంటే హాస్టల్లో, అట్లాగనే బైబిల్ కాలేజీలో, ఇక అక్కడే తినటం, అక్కడే పనుకోవటం. ప్రైజ్ ది లార్డ్. సో చెన్నైలో 2 సంవత్సరాలు అట్లా గడిపాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా కష్టాలు వచ్చినాయి. అక్కడ హాస్టల్ అన్నా ఉంది, అక్కడ ఫుడ్ అన్నా ఉంది. ఊరకనే నేనేం పైసలు కట్టే పని లేదు, ఎవరు పైసలు కడతల్లా, కానీ 25 రూపాయలు కట్టాలి ప్రతి నెల. దాన్ని కూడా నేనేం వర్కింగ్ స్కాలర్షిప్ కింద మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని చెప్తే వాళ్ళు అడ్డమైన పనులన్నీ చెప్పారు. అడ్డమైన పనులన్నీ చేస్తా, వాళ్ళు ఏది చెబితే అది చేస్తా. అటు చదువుకుంటా, ఇటు మార్కులు తెచ్చుకుంటా. బైబిల్ కాలేజీలో కూడా మార్కులు తెచ్చుకోవాలండి. 90% పైన మార్కులు తెచ్చుకునేవాడిని బైబిల్ కాలేజీలో. సో తెలుగు పేపర్లు దిద్దటానికి కూడా నన్ను పెట్టారు సెకండ్ ఇయర్. అంటే మీరు చూడండి, ఆలోచన చేయండి, అంత నమ్మకంగా పెట్టుకున్నారు నన్ను. సో అది తమిళనాడు కాబట్టి తమిళ ప్రిన్సిపాల్ గారు, తమిళ డీన్ గారు, తమిళ లెక్చరర్స్, టీచర్స్ అందరు మాట్లాడుకొని నన్ను పెట్టుకున్నారు. ఓకే, అయిపోయింది అది అంతవరకు. సో అక్కడ హ్యాపీగా ఉంది ఉన్న రోజులు. కానీ ఇడిచి వచ్చిన తర్వాత కష్టంగా ఉంది. ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. కానీ సేవ చేయాలని ఆశ ఉంది, వాంఛ ఉంది, తృష్ణ ఉంది. సేవకు బయలుదేరాను. 89లో స్టార్ట్ చేసి హైదరాబాద్ సరూర్ నగరు, కొత్తపేట, చుట్టుపక్కల సంతోష్ నగరు, వనస్థలిపురం, ఇంకా ఆ చుట్టుపక్కలటువంటి దిల్సుఖ్ నగరు, ఆ చుట్టూ అన్నీ తిరుగుతా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలినడక తిరుగుతూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించి చుట్టుపక్కలంతా ప్రభావితంగా, ఆశించకుండా, ఎవరి దగ్గర ఏది కూడా, ఏ సంస్థ నుండి కూడా పైసా ఆశించకుండా సేవ చేస్తాను. కానీ ఇల్లు లేదు, అది పీడిస్తానే ఉంది. నన్ను పీడిస్తానే ఉందంటే కొంచెం లోటు కనబడతానే ఉంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక బైబిల్ కాలేజ్ చేశాను, ఫేస్ సెంటర్ గచ్చిబౌలి. అక్కడ బాగుంది, అన్నిటికంటే బాగుంది. ఇక్కడ మాత్రం ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాను. బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జిగా ఉన్నాను, స్టూడెంట్స్కి సూపర్వైజర్గా ఉన్నాను, ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ తర్వాత అద్భుతంగా దేవుడు కొంత అక్కడ సేవ చేస్తా, చర్చి నడిపిస్తా, సరూర్ నగర్ సేవ చేస్తా. సరూర్ నగర్ సేవ స్టార్ట్ చేశాను 89. ఓకే, అంతవరకు బాగుంది. తర్వాత మళ్ళా ఇడిచిపెట్టి కామారెడ్డి వచ్చాను. ఇక చూడండి బాధలు అక్కడి నుండి ప్రారంభమైన. మళ్ళా కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, రామాయంపేట అన్నీ తిరిగాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నా. గూడు లేదుగా ఒక చోట అనేది. ఇంటి యొక్క గూటి యొక్క ప్రాముఖ్యత ఎంతో చెబుతున్నాను పిల్లారా. సో ఆ తర్వాత నిజామాబాద్ వచ్చాను. హైదరాబాద్ వద్దులే అనుకున్నా, దేవుడు నడిపి ఇలా నిజామాబాద్ వచ్చేసాను. నిజామాబాద్ వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇల్లు లేదు, 10 ఇల్లు మారాను. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. పెళ్ళయింది, పిల్లలు, హాస్టలు, పిల్లలు, మళ్ళా చర్చి, ఇవన్నీ కూడా ఎంత బాధ అనిపించిందంటే ఒకరోజు, ప్రభువా ఇంకెప్పుడు ఇస్తావు నాన్న, అన్ని పైసలు సేవ ఖర్చు పెట్టు, నీకు ఇల్లు ఇస్తాను, మంచి స్థలం ఇస్తాను అన్నావు కదా, మంచి చర్చి ఇస్తాను అన్నావు కదా, ఇంకెప్పుడు నాయన అని మరి పెడుతున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఈరోజు ఒక వాక్యం నేను ఈ చదువుతూ ఉన్నప్పుడు, అక్కడ పాస్టర్ గారు దీన్ని గుర్తు చేస్తూ ఉన్నప్పుడు, ఎవరంటే అహరోన్ పాస్టర్ గారే, నేను పైన కింద చదవటం ప్రారంభిస్తూ ఉంటాను. అద్భుతంగా దేవుడు, చాలా అద్భుతం అనిపించింది ఈ వాక్యం.
ఆదికాండం 32వ అధ్యాయంలో ఈ చెబుతున్న కంటిన్యూ చేస్తే దేవుడు ఎలాగ నన్ను బ్లెస్ చేసాడు అనేది కూడా. దేవుని బ్లెస్సింగ్స్ చాలా గొప్ప పిల్లారా. జెనసిస్ చాప్టర్ 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. చూసారా, యాకోబుకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఇప్పుడు నివాసం లేదు. అటు మామిల్లు ఇడిచిపెట్టాడు, తండ్రిని ఎప్పుడో ఇడిచిపెట్టేసేసాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ యాకోబు మామ లాబాన్ని అంటే పద్దనరాములు యొక్క కానాన్ దేశాన్ని ఇడిచిపెట్టి పద్దనరాముకి వెళ్ళాడు, అంటే ఆ యొక్క సిరియా దేశానికి. సిరియా దేశంలో ఎన్ని శ్రమలు పడ్డాడు అవన్నీ చెబుతున్నాడు తర్వాత ఈ అధ్యాయం అంతా చదివితే. ముందు అధ్యాయం కూడా 31వ అధ్యాయం కూడా 32 ఈ అధ్యాయాలు అద్భుతంగా మాట్లాడుతున్నాయి. సో యాకోబు ఇప్పుడు ఒంటరోడు అయిపోయాడు, మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఇక ఆయనకి ఎటు పోవాలో తెలియట్లే. అటు వెళ్తేనేమో అన్న 400 మందిని వేసుకొని వస్తున్నాడు, ఆ భయం ఉంది. ఇటేమో మామ తరుముకుంటూ వస్తున్నాడు, ఈ భయం ఉంది. చూసారా, భయం 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 భయంలో ఉన్నాడు యాకోబు. ఇప్పుడు గూడు లేదు, ఏమి లేదు. భార్య, పిల్లలు, ఆస్తి సంపాదించిన అంతా కూడా ఏమైపోతుందో, అసలు ప్రాణాలు దక్కించుకుంటానో లేదనేటువంటి భయం. ఈ భయంలో యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. పిల్లారా, మన కష్టాల్లో, మన బాధల్లో మనకు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు చూడండి. మనం పిలిచిన దేవుడు ఉన్నాడు, మన సహాయం చేసిన దేవుడు ఉన్నాడు. చూసారా, ఆయన తట్టు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల తట్టు కాదు. నేను ఎన్నోసార్లు మనుషుల తట్టు చూశాను, మనుషుల తట్టు చూడలేదని నేను అంటున్నా. చూశాను నేను కూడా. మనుషుల తట్టు చూసినప్పుడు, అనేక సార్లు మనుషుల తట్టు చూసినప్పుడు నేను సొమ్మసిల్లిపోయాను, బలహీనం అయిపోయాను, కృంగిపోయాను, కృషించిపోయాను, నశించిపోయాను. ఎస్, ఐ నో దట్ వెరీ వెల్. నాకు తెలుసు పిల్లారా, అది ఎంతో బాధ అనిపించింది, ఎంతో దుఃఖం అనిపించేది, కన్నీళ్ళు వచ్చేది, నిరుత్సాహపడిపోయేవాడిని. మనుషులు చేస్తారులే అనుకున్నా. ఈరోజు ఆ మీటింగ్లో ఒక అతను వచ్చాడు, ఆయన మీద కూడా కొన్నిసార్లు నేను ఆధారపడ్డా. వెళ్తే ఎంత ఇచ్చేవాడు, 100 రూపాయలు ఇచ్చేవాడు అంతే. వెయిట్ చేయించి ఆయన హైదరాబాద్లో ఉంటాడు. రమ్మని అన్నాడు ఆయనే, రమ్మనేవాడు. రమ్మని ఆ ఛార్జింగ్ పెట్టినా, వాళ్ళు కరెంటు బిల్లు పెట్టచ్చు. సో రమ్మని వెయిట్ చేయించేవాడు. సో ఇలాంటి పిల్లారా, నేను ఎందుకు ఈ విషయాలు చెబుతా ఉన్నానంటే, కొంతమంది అన్న కానీ ఈ మాటల ద్వారా బలపరచబడతారు. ఇది కొంతమంది అన్న బలపరచబడతారు ఈ మాటలతో. బలపరచాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. సో దేవుడు నా జీవితంలో, నా హృదయంలో ఎన్ని మేలు చేసాడంటే చెప్పలేనండి. ఈ వాక్యం నేను ఇదను వచ్చిన తర్వాత కొంతమంది పాస్టర్లు నన్ను విజిట్ చేశారు, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత కొద్దిగా ఒక గంట రెస్ట్ తీసుకున్నా. తర్వాత లేకపోగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ దినం వాక్యం ఇదని చెబుతున్నాడు. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. యాకోబు యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. మనుషులు నమ్ముకుంటే, లోకాన్ని నమ్ముకుంటే. నేను మనుషులు నమ్ముకొని కొన్నిసార్లు బాధపడ్డా, కృంగిపోవటమే కాదు, బాధపడటమే కాదు, తెలుసా, మరణావస్థలోనికి వెళ్ళిపోయాను. ఉపద్రవం వచ్చేసేసింది. ఇక ప్రాణం మీద కూడా విసుకొచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే, మనుషులు అంత ఘోరంగా వేధిస్తారు నిన్ను, అంత నీచంగా చూస్తారు, అంత దారుణంగా మోసం చేస్తారండి. 100 రూపాయల కొరకు ఆరాటపడిన దినాలు ఎన్నో ఉండి పిల్లల. 100 రూపాయలు దొరక్క, 100 రూపాయలు రూమ్ రెంట్ కట్టలేక సరూర్ నగర్లో 89వ సంవత్సరంలో ఎన్ని బాధలు పడ్డాను. యాకోబు ఎన్ని బాధలు పడుతున్నాడు చూసారా, ఎంత అవస్థలో ఉన్నాడు చూసారా. నీ బాధలో, నీ అవస్థలో, నీ కన్నీళ్ళు, నీ కష్టంలో దేవుని తట్టు చూడాలి పిల్లరా. దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని
ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునితో వందనాలు చెబుతున్నాడు అనుకోండి ఇక్కడ. కానీ పైన కింద చదివితే అధ్యాయం అంతా చాలా భయంకరమైన ఆందోళనలో కూడా విడిపించబడ్డాడు, భయాల్లో నుండి విడిపించబడ్డాడు. తర్వాత అధ్యాయం కూడా తన అన్నకు భయపడిపోయాడు, కానీ అన్న ఎంతగానో ప్రేమించినట్లుగా కనికరించినట్టు మనం చూద్దాం. కానీ వెంట తెలుసు దేవునితో సమయాన్ని గడిపాడు, దేవునితో పెనుగులాడాడని వాక్యం అధ్యాయం మొత్తం చెబుతా ఉంది. చివరి వచనాల్లో పెనుగులాడాడు దేవునితో ముఖాముఖి మాట్లాడాడు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు తన జీవితంలో అనుభవించేట్లేరా. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ నిందల్లో, అవమానాల్లో, మనుషులు వల్ల కలిగే భయాల్లో, ఆందోళనలో, ప్రతి పరిస్థితిలో దేవునిపైన ఆధారపడాలి. దేవుడు తనకు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Genesis chapter 32 verse 9. And Jacob said, O God of my father Abraham and God of my father Isaac, O Lord, who said to me, return to your country and to your kindred, that I may do you good, that I may do you good, that I may do you good. నీకు మంచి చేయనట్లుగా, నీకు మేలు చేయనట్లుగా నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు. చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ అంటున్నాడు ఇది? ఇప్పుడు మనం ఆదికాండం 31వ అధ్యాయం చదువుతాం. 31వ అధ్యాయం యాకోబుతో ఆల్రెడీ చెప్పాడు దేవుడు. అందుకే బయలుదేరాడు సిరియా దేశం నుండి. దేవునితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోకి. నేను మాట్లాడాను, అవే చెబుతున్నాను. నేను హైదరాబాద్ ఇడిచేటప్పుడు దేవునితో మాట్లాడాను. నిజామాబాద్ రాకుండా ఈ ప్రాంతాలను, కామారెడ్డి ప్రాంతాలను వెళ్ళిపోవాలన్నప్పుడు దేవునితో మాట్లాడాడు. దేవుడు అన్నాడు, తిరిగి మళ్ళీ వెళ్ళు, నిజామాబాద్ వెళ్ళు అన్నాడు. నిజామాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎంత దీవించబడ్డాను, ఇక్కడ నుండి ఎన్ని దేశాలు వెళ్ళానో చెబుతాను. నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా, ఇంకా కొన్ని చెబుతాను. ఇప్పుడు దేవుడు గనక నీతో మాట్లాడితే, దేవునితో నీ సమయాన్ని గడిపితే, దేవునితో నీవు నీ సంబంధాన్ని బలంగా పెట్టుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. నీవు ఆశీర్వదించబడితే కాదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. నేను అలాగే ఉన్నాను ఇక్కడ నిజామాబాద్లో. నేను ఆశీర్వదించబడటమే కాకుండా ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఎన్నో వందల మందికి, వేల మందికి. ప్రైజ్ ది లార్డ్. టైంను బట్టి, సమయాన్ని బట్టి నేను దీవిస్తాను ఎంతోమందిని. దేవుడు ప్రేరేపణ బట్టి దీవిస్తా. నన్ను దీవించినప్పుడు నేను ఒకటి అనుకుంటా, నేను దీవించబడ్డాను కాబట్టి నేను దీవెనకరంగా ఉండాలి. నన్ను దీవించమని అడుగుతాను. దీవించు ప్రభా, నేను దీవించినట్లుగా అడుగుతా దేవుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ 31వ అధ్యాయం చదువుదాం ఇప్పుడు. 31 చాప్టర్ 31 ఆదికాండం 31వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 31. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకొని నన్ను చెప్పుకొని నా మాటలు యాకోబు వినెను. తన యొక్క కుమారులు. Now Jacob heard that the sons of Laban were saying, Jacob has taken all that was our father's, and from what was our father's he has gained all this wealth. ఈ ఆస్తి అంతా ఎట్లా సంపాదించుకున్నాడంటే యాకోబు, మన తండ్రి యొక్క ఆస్తే వీడు దోచుకున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యాకోబు విన్నాడు. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పగా. చూసారా? And Jacob saw that Laban did not regard him with favor as before. Then the Lord said to Jacob, return to the land of your fathers and to your kindred, and I will be with you. So Jacob sent and called Rachel and Leah into the field clockwise. యాకోబు పొలములో తన మందల యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లుగా ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు.
ఎంత మాట అండి. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువ చేస్తానని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చిన ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. చూసారా, అద్భుతమైన మాటలండి ఇవి. నిజంగా చాలా అద్భుతమైన మాటలు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు ముందే. నువ్వు చేసే ప్రతి పనిలో దేవునితో మాట్లాడాలి పిల్లారా. యాకోబు దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడేవే 31వ అధ్యాయంలో, కాబట్టి నేను బయలుదేరాను. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి మేలు, నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారములకు, సమస్త సత్యమునకును అపాత్రుడును. ఐ ఆమ్ నాట్ వర్ది ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద డీడ్స్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ ఆల్ ద ఫెయిత్ఫుల్నెస్ దట్ యూ హ్యావ్ షోన్ టు యువర్ సర్వెంట్. ఫర్ విత్ ఓన్లీ మై స్టాఫ్ ఐ క్రాస్డ్ దిస్ జోర్డాన్ అండ్ నౌ ఐ హ్యావ్ బికమ్ 2 camps. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా నీదే ప్రభువా, దేవునితో. నిజంగా నా జీవితంలో పిల్లారా, నేను ఒక సూట్ కేసు తీసుకొని వచ్చాను హైదరాబాద్ నుండి కామారెడ్డికి. అదే నా యొక్క ఆస్తి. అక్కడి నుండి బయలుదేరాను. ఎల్లారెడ్డి వెళ్ళాను, బాన్స్వాడ వెళ్ళాను, తర్వాత రామాయంపేట వెళ్ళాను. ఇవన్నీ కాదులు అనుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నా. 94లో దేవుడు మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఈ ప్రాంతాలకు సేవ చేయాలని, ఈ నిజామాబాద్ డిస్టిక్లో. సో నిజామాబాద్కి వచ్చాను 95లో. నిజామాబాద్కి వచ్చి ఒంటరి పోరాటం, ఇల్లు లేక 10 ఇళ్ళు మారి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నో కష్టాలు, ఫ్యామిలీతో, కుటుంబంతో, పిల్లలతో, హాస్టల్ పిల్లలతో సేవ పరిచయం విస్తరించింది. సంఘం విస్తరించింది, అన్నీ విస్తరించింది. కానీ ఆస్తి లేదు, డబ్బులు లేవు, స్థలం లేదు, బిల్డింగ్ లేదు, అన్నీ రెంటాడు దాంట్లోనే. ప్రార్థన చేసే కొలది దేవుడు అద్భుతంగా 2008వ సంవత్సరంలో 2008 ఒక అద్భుత కార్యం చేశాడు. నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నీ దగ్గర డబ్బుండా లేకపోయినా చిల్లి గవ్వలేదు నా దగ్గర, తెలుసా. కానీ ప్రార్థన ఎడవలేదు, దేవుణ్ణి నమ్మటం విడిచిపెట్టలేదు, దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆనుకోవటం, హత్తుకోవటం, స్తుతించటం, ఆరాధించడం విడిచిపెట్టలేదు పిల్లారా. ప్రార్థించే కొలది, స్తుతించే కొలది, ఆరాధించే కొలది, నమ్మే కొలది, విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళే కొలది. 2005లో ఒక స్థలంలో కట్టిన చర్చి తీసేయాల్సి వచ్చింది. అక్కడ రెంటే తీసుకున్నాను. అది కొందాం అనుకున్నా, కొనలేకపోయాను. తీసేయమన్నారు వాళ్ళు, ఖాళీ చేసేయమన్నారు. నువ్వు కొనలేకపోతున్నావు, పైసలు ఇట్లా ఖాళీ చేసేసి అన్నారు. ఖాళీ చేయాల్సి వచ్చింది. ఖాళీ చేసేసాను. ఎదురుగానే ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల, తిరిగి అలసిపోయా. ఎదురుగానే ఇచ్చాడు దేవుడు ఒక ఇల్లుని. కొన్ని రోజులు రెంట్కున్నాం దాంట్లో. తర్వాత మరి ఆ ఇంట్లో ఎన్ని అవస్థలు పడ్డాము, ఆ ఇంట్లో కూడా. కానీ దేవుడు విశ్వాసనీయుడు. అదే చెబుతుంది ఇక్కడ. యాకోబు అంటున్నాడు, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడని. నాకు గుర్తుకొచ్చింది ఇవన్నీ కూడా ఈ వాక్యం చదువుతున్నప్పుడు. నేను అపాత్రుని ప్రభువా. ఇక్కడికి వచ్చాను, నేను స్థలం కొన్నాను 7 లక్షలు పెట్టి, 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించాను. ఆ తర్వాత పైన వేసాను, తర్వాత దేశాలు వెళ్ళాను. ఆ తర్వాతే సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, ఇంకా జపాన్ వెళ్ళాను, యూకే వెళ్ళాను, అమెరికా వెళ్ళాను. ఇన్ని దేశాలు తిరిగి స్వార్థ ప్రకటించాను. ట్రావెల్డ్ all over the world, every country, and preaching the gospel. Praise the Lord. In my sufferings, in my afflictions, in my tribulations, in my persecutions, in my hardships, and in my worries, troubles, nakedness, hungry, thirsty, so I was faithful to God. In all these things, I was faithful to God, praying. Never stopped, never ceased to pray in the presence of God. Never ceased to focus on God, seeking God.
నెవర్ నెవర్ నెవర్. నువ్వు విడిచిపెట్టొద్దు ప్రార్థన చేయటం, స్తుతించటం, ఆరాధించటం, విశ్వాసం ఉంచటం, నిరీక్షణ కలిగి ఉండటం. అప్పుడే అద్భుతాలు వస్తావు. యాకోబు ఇవన్నీ చేసేదని నేను నమ్ముతా ఉన్నాను. మోసగాడైనా అబద్ధికుడైనా యాకోబు ఇవన్నీ చేశాడు. దేవుడితో గడిపాడు సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాలు అవే చెబుతా ఉన్నాయి. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి నేను ఇడిచిపెట్టి వచ్చాను ప్రభా, ఇప్పుడు భయపడుతున్నా అని ప్రార్థన చేసుకుని చెబుతా ఉంటున్నాడు. నా సహోదరుడైన యేసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతూ ఉన్నానని ప్రార్థన చేస్తుంది. నీ భయాల్లో దేవునికి ప్రార్థన చేయి. నీ కష్టంలో, నీ నిందలో, నీ అవమానంలో, నీ వ్యాధుల్లో, నీ దుఃఖంలో, నీ కన్నెలు అద్భుతాలు చేసాడు. దానికి వందనాలు చెప్పు. అట్ ద సేమ్ టైం ప్రే టు గాడ్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ కండిషన్? Circumstances, in your hardships, in your bad circumstances, you pray to God. Cease not, never, never, never. లోకం తట్టు చూడొద్దు, మనుషుల తట్టు చూడొద్దు. నీ కష్టంలో కూడా ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, ఆకలి దప్పుకులు వచ్చినాయి. ఎన్నడూ కూడా నేను లోకంలోకి వెళ్ళిపోయి పనులు చేసుకుందామని అనుకోవాలా. కష్టంలో కూడా సేవ చేద్దాం. చూసారా, అద్భుతంగా ప్రార్థించడం ప్రారంభించాము. 2003లో 2004లో అనుకుంటా ఆ చర్చిని ఖాళీ చేసాము. అక్కడ సుభాష్ నగర్ అనేటువంటి నిజామాబాద్లో మంచి చర్చి కట్టించాము. 400 మంది పట్టి చర్చి ఖాళీ చేయాల్సి వచ్చింది. ఫుల్ అయిపోయి ప్యాకప్ అయిపోయేది చర్చి అంతా. అంత అద్భుతమైన పరిచర్య డిస్టర్బ్ అయిపోయింది. చర్చి లేకపోతే ఆర్ఫనేజీ కష్టమైపోయింది. ఆర్ఫనేజీకి మంచిగానే ఉందనుకండి, కానీ చుట్టుపక్కల కష్టమైపోయింది. అట్లాగా ఎన్నో శ్రమలు. కానీ ప్రార్థన చేయటం విడవలేదు పిల్లారా. స్తుతించటం, అద్భుతాలు చేయటం ప్రారంభించి చూడండి. నా చేతులు పైసా లేదు, అద్భుతాలు చేయటం ఎక్కడి నుండి వస్తాయో తెలియట్లేదు. పైసా వస్తాయండి. నేను చెబుతున్నాను, నమ్మండి. చాలామంది అనుకుంటారు జాన్ సామ్యూయల్కేమి ఫారినర్స్ ఎంతోమంది తెలిసి వచ్చేస్తాయని. ఎవడీడు నాకు తెలిసినోడు ఎవడు 5 పైసలు ఇవ్వలేదు నాకు. అర్థమవుతుందా? నా దగ్గరకు వచ్చి ఆస్ట్రేలియా ఆ ప్రాంతాల నుండి వచ్చి సేవ చేసినోడు కూడా నన్ను చూసి కష్టాన్ని బాధ నుంచి వెళ్ళిపోయారే కానీ సేవకేదో ఆ మీటింగ్లకి వీటికి ఆర్గనైజ్ కొంత హెల్ప్ చేశారు. కానీ నేను స్థలం కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి పైసా ఇవ్వలా. చెబుతున్నా, పైసా ఇవ్వలా. కానీ పిల్లల ప్రార్థన చేయటం ప్రారంభించాను. నాకు తెలియని వ్యక్తిని, ఒకే ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. నేను ఎన్నడూ ఆయన దర్శించలేదు, ఆయన ఎన్నడూ నన్ను దర్శించలేదు. ఆయన నా సేవ చూడలేదు, నా జీవితం చూడలేదు, నా ఇల్లు చూడలేదు, నా వాక్యం చూడలేదు, నా భార్య, నా పిల్లలు ఎవరు తెలియదు అసలు. కానీ ఒకటే అన్నాడు, పాస్టర్ జాన్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ పేరు చూపించాడు, నిన్ను గురించి మాట్లాడాడు, నీకు ఈ సహాయం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అంతే. ఆయన ఎంతోమంది ఎదిరించారంట, అడ్డుకున్నారంట, అది కూడా చెప్పాడు. కానీ నేను దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను జానికి దీన్ని చేస్తాను, ఆయన ఏమైనా చేసుకొని నాకు అవసరం లేదని అన్నా. రైతులా. కానీ నేను దేవుడి సేవకే పైసాతో సహా దేవుడి సేవకి ఇచ్చేసాను. రైతుల్లో హల్లెలూయా. అద్భుతంగా పిల్ల, నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవి చెప్పమన్నాడు దేవుడు నాతో. ఎలాగ అద్భుతాలు చేస్తాడు అని నేను చెబుతున్నా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు, హృదయాలని తెరుస్తాడు. అదే కాదు, అక్కడి నుండి చూశాను నేను. అక్కడి నుండి ప్రారంభమైన నా ఆశీర్వాదాలు. అప్పటి వరకు పేదరికం ఉండేది, కష్టం ఉండేది, తినటానికి రేపేం తిందామో కూడా తెలియని అయోమయ పరిస్థితులు. ఆర్ఫనేజ్ 10 మంది తింటున్నా, 15 మంది పిల్లలు ఉన్నారు అప్పటికి మా దగ్గర. 15 మందికి అన్నం పెట్టగలుగుతున్నాం. కానీ రేపు వచ్చే నెల ఎట్లాగా అనే ఎదురు చూపే. కానీ దేవుడు ప్రారంభించాడు అద్భుతాలు. చూడండి, 86 నుండి నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే 2008లో అద్భుతాలు చేశాడండి దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 86 ఎక్కడ, 2008 ఎక్కడ? 2008లో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేశాడండి దేవుడు. ఇల్లు ఇచ్చాడు. ఇంటిని గురించి చెబుతున్నాను నేను.
మీకు భూమి మీద ఒక ఇల్లు ఉండాలి పాస్టర్ గారికి, భూమి మీద ఒక ఇల్లు ఉండాలి విశ్వాసికి, ఈ భూమి మీద ఒక ఇల్లు ఉండాలి ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఉండాలండి. మనం ఇల్లు లేకుండా ఉండటం దేవుని చిత్తం కాదు. మనం ఇల్లు కలిగి ఉండాలని దేవుడు ఆయన ఆకాశ పక్షుల నివాసాలు ఉండయి తలవాల్చుకోవటానికి, నక్కలకి బొరీలు ఉండయి నివాసం చేయటానికి, మనిషి కుమారుడికి నివాసం లేదని అన్నాడు. ఎందుకో తెలుసా? నీకు నివాసాన్ని ఏర్పాటు చేయటానికి. పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా 100%, 100%, 100 దీవెన ఉంటుందని, 100-fold blessings on this earth also you can have in Jesus name. ఇస్తాడు దేవుడు. అక్కడి నుండి ప్రారంభించాడండి. ఎన్ని మీకు చెప్పాలని అనుకునే ఇదను అక్కడి నుండి ప్రారంభమైంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఇంతకుముందు ఎవ్వరు పేషెంట్ ద్వారా కానీ మారనాథ చెన్నై ద్వారా ఎవ్వరు కనెక్ట్ లేరు. ఉండగానే ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా మామూలుగా పాపం ఆయన కూడా మామూలు వ్యక్తి. ఏదో టీములు వచ్చి సువార్త కానీ ఆర్ఫనేజ్ కానీ కొంత హెల్పే కానీ పర్సనల్గా నాకు ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. కానీ కొంతమంది 2008లో నా జీవితంలోకి వచ్చిన వాళ్ళు, నీ పర్సనల్గా ఇస్తున్నాం పాస్టర్ జాన్, ఇది నీ పర్సనల్గా కూడా వాడుకో అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబం కొరకు వాడుకో, మీ పిల్లల కొరకు వాడుకో, అసలు పిల్లల కొరకు ఇల్లు కట్టి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలోకి దేవుడు నడిపిస్తాడు పిల్లారా మనుషుల్ని. నేను నమ్ముతున్నా. ఏ ఒక్కరిని ఇంతకుముందు నమ్మిన వాళ్ళు ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేయలేదు. చూసి చెప్పాను, 100 రూపాయల వరకు ఆయన దగ్గరికి వెళ్ళి గంటలు ఉండాల్సి వచ్చేది. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చాడు, ఆయన కూడా వాక్యం కూడా చెప్పాడు. మీకు కూడా చాలామంది తెలుసు అనుకోండి, ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ అంటే దేవుడు ఎలాగ మాట్లాడతాడో చెబుతున్నా. దేవుడు ఎలాగ మాట్లాడతాడు, ఎలాగ బలపరుస్తాడు. అప్పుడు నిర్ణయించుకుని నేను 100 రూపాయల కోసం నేను ఇంత పడిగాపులు కాయాలా? హైదరాబాద్ వచ్చి ఛార్జీలు పెట్టుకొని నాకు రావడానికి పోవటానికి 100 పైన అయ్యేది. అప్పుడు బస్ ఛార్జ్ 30 రూపాయలు అనుకోండి, 30-35 ఉండేది. చూసారా? ప్రైజ్ ది లార్డ్. 2008లో దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తే ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు నేర్పుకుంటూ వచ్చాడు. నా మీద ఆధారపడరా. ప్రతిసారి ఇట్లా నాకు చేసి, అరే జాన్ నా మీద ఆధారపడరా, నన్ను నమ్ముకోరా. నమ్ముకుంటున్నా, కానీ కొన్ని సందర్భాల్లో మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లోనే, అన్ని సందర్భాల్లో కాదండి. లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు. విశ్వాసంతో సేవ. నేను ఫేస్ సెంటర్ నుండి బయటకు వచ్చాను. ఫేస్ సెంటర్ గచ్చిబౌలి బైబిల్ కాలేజ్, ఐఓసిఎన్ ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ సెంటర్స్ అని కొంతకాలం దాంట్లో కూడా పనిచేశాను పాస్టర్గా. దాంట్లో నుండి బయటకు వచ్చాను. నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావు అన్నాడు దాని అధినేత ఒక అతను, ప్రెసిడెంట్ గారు. నేను విశ్వాసంతో బ్రతుకుతాను సార్, దేవుని సేవ చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి, నిజం అదే మాట్లాడు కాబట్టి విశ్వాసంతో బ్రతుకుతానని చెప్పాను. 95 నుండి 2008 వరకు ఎన్నో శ్రమలు పిల్లారు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, చర్చి బిల్డింగ్ లేదు, ఒక రేపు ఇది వస్తుందిలే ఇది ఉందలే అనేది లేదు, ఒక సెంటు పొలం లేదు. నాకు లేదండి, నాకు లేదు. మా నాయనమ్మ వాళ్ళు ఇచ్చిన 25 సెంటు పొలం కూడా ఇచ్చేసాను మా అమ్మకి, పండించుకొని తినమ్మని. నాకు ఏమీ లేదు, దేవుడిచ్చిన ఈ నివాస స్థలం తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడిని అడిగిన ఈ భూమి మీద నాకు ఒక నివాసం కావాలి నాయన, ఒక ఇల్లు కావాలి. నేను అందుకే ప్రతి ఒక్కరి ఇంటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు మందిరం కొరకు ప్రార్థన. నాకు చేత లేనంత వరకు 5, 10, 1000, 2000 కానుకిస్తాను. వాళ్ళు ఏదైనా మంచి పని చేసుకుంటున్నారంటే ప్రతి ఒక్కరికి ఇస్తాను నేను. ఎందుకంటే నాకు తెలుసు దాని కష్టం. నాకు కలిగిన దాంట్లో ఇస్తాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇల్లు కట్టుకోమని ఇచ్చిన వాళ్ళు ఉండారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇల్లు కట్టుకో పాస్టర్ జాన్ అని. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుణ్ణి అడిగాను నేను. పిల్లలు దేవుని తట్టు చూడండి, దేవుణ్ణి ఎక్కిస్తాడు. దేవుడు ఇక్కడ భలే మాట్లాడుతున్నాడు. యాకోబు 12వ అధ్యాయం 12వ వచనం, జెనసిస్ చాప్టర్ 32 verse 12. నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయొచ్చు
మగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. వావ్, వాట్ ఏ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్. పవర్ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్. He prayed to God, please deliver me from the hand of my brother, from the hand of Esau, for I fear him that he may come and attack me, the mothers with the children. Wow. But you said, I will surely do you good and make your offspring as the sand of the sea, which cannot be numbered for multitude. It cannot be numbered for multitude. Numbered for multitude. ఆ తర్వాత అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు తన శ్రమలో దేవుని తట్టు చూస్తున్నాడండి. యాకోబులో మంచి లక్షణం అది. అందుకే యాకోబుని దేవుడు దీవించాడు. మనం ఆ చివరి వచనాలు చూస్తే యాకోబు దేవునితో పోరాడాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేవని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది లోకస్తులకు అర్థం కాదు, కానీ దేవుని బిడ్డలకి అర్థమవుతుంది, సేవకులకి అర్థమయ్యింది. దేవునితో పోరాడాలి పిల్లారా, పోరాడాలి. అలాగే ప్రార్థనలో పోరాటం అంటే ప్రార్థనలో పోరాడాలి, విడిచిపెట్టొద్దు. దేవునితో నా సమస్యల్లో, నా కష్టాల్లో, నా బాధల్లో, నిందల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తా. నా కలిగిన సంతోషాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తా. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను వ్యక్తిగతంగా నా కుటుంబ పరంగా నేను మాట్లాడతాను. ఇప్పుడు కుటుంబం ఎవరు వ్యక్తిగతం వాళ్ళు, కుటుంబ పరంగా కూడా నేను దేవుని స్తుతిస్తాం అఫ్ కోర్స్. కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? కొంతమంది కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, గుల్స్ ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఎన్నో పెడతారు, కానీ వ్యక్తిగతంగా దేవునితో గడపరు. వ్యక్తిగతంగా దేవునితో గడపరు. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడపటం అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గడపాలి. పర్సనల్లీ యూ మస్ట్ బీ విత్ ద లార్డ్ ఇన్ ప్రేయర్. జాకోబ్ teaching us that to be with the Lord in prayer personally. Praise the Lord. యాకోబు దేవునితో వ్యక్తిగతంగా గడిపేవాడండి. దేవునితో మాట్లాడుతున్నాడు యాకోబు. 30వ వచనం ఏమని సెలవిస్తా ఉంది? వర్స్ 30. అద్భుతమైనటువంటి మాటలండి ఇవి, అద్భుతమైన మాటలు. వర్స్ 30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెనూయేలను పేరు పెట్టెను. సో జాకోబ్ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ పెనూయేల్, సేయింగ్, ఫర్ ఐ హావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్ and yet my life has been delivered. Praise the Lord. Hallelujah. నా ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నావా? నీ కష్టంలో, నీ బాధల్లో, అన్నిటి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళండి. నేను ప్రతి దాని కొరకు ప్రార్థన చేస్తానండి. అమెరికా వెళ్ళినా కానీ ఎన్నో కష్టాలు పడేవాడిని. ఒకసారి సేవ చేయడానికి వెళ్ళేవాడిని కాబట్టి కష్టాలు పడ్డాను. ఆ డబ్బులు పోగు చేసుకోవడానికి వెళ్తే కష్టాలు పడేవాడిని కాదు. అప్పుడు కూడా ప్రార్థన చేయడం, నా నివాసం కోసం, నా ట్రావెల్ కోసం, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, అక్కడ కూడా నాకు డబ్బులు కావాలి, అక్కడ కూడా తినడానికి, ఉండటానికి, అన్నిటికీ. సో వాటి కొరకు కూడా ప్రతి దాని కొరకు ఎదురు చూసేవాడు దేవుడి సంధిలో. దేవుడు ఏదో ఒక స్థలంలోకి నాకు తీసుకెళ్ళేవాడు, వాక్యం చెప్పించేవాడు, అక్కడ డబ్బులు వచ్చేసి నాకు కానుక వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఏమో నాకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. ఎందుకు వెళ్ళామనొచ్చు మీరు. దేవుడు వెళ్ళమన్నాడు, సర్వలోకానికి వెళ్ళు, నాకు సాక్షిగా ఉండన్న, నీ సాక్ష్యాన్ని అన్ని దేశాల్లో పంచుకొని, అందరితో పంచుకొని చెప్పి. అమెరికా దేశం వెళ్తే అన్ని దేశాలతో మనం దేవుని వాక్యం పంచుకున్నట్టేనండి. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు అమెరికాలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని దేశాలు నువ్వు తిరిగినట్టే, అందరితో నువ్వు సహవాసం కలిగినట్టే, అన్ని దేశాలు వాళ్ళతో. సో అలాగే నన్ను అమెరికా దేశంలో, లండన్ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో, అట్లానే దుబాయ్, గిబాయ్, సింగపూర్, మలేషియా అన్ని తిరిగి సువార్త ప్రకటించడానికి కృపనిచ్చాడు. చాలండి. నేనన్నాను, ప్రభా చాలు ప్రభా. హల్లెలూయా. ఇంత గొప్పగా నన్ను దీవించే ప్రభా,
నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా దీవించాను. నేను మారుమనసు పొందినప్పుడు, ప్రభువుని తెలుసుకున్నప్పుడు, మారుమనసు కంటే కూడా నేను నూతన పరచబడినప్పుడు అనాలి. నేను అసలు నాకు మారుమనసు అంటే తెలియదు, నూతన పరచబడ్డాను నేను. అదే నాకు బాగా తెలుసు. క్రొత్తవాడిని అయ్యాను, నూతనమైన వ్యక్తిగా నన్ను దేవుడు చేసుకున్నప్పుడు ఆ దినం నాకు తెలియదు. అసలు ఫారిన్ కంట్రీస్ తెలియవు, ఒక ఆంధ్ర తెలంగాణ అనేది నాకు తెలియదు, ఇన్ని రాష్ట్రాలు దేశంలో ఉంటాయని నాకు తెలియదు, ఇన్ని దేశాలు ఉంటాయని తెలియదు, ఇంతమంది మనుషులు ఉంటారని తెలియదు. నా లోకమేదో నేనే రోడ్ల మీద తిరుగుతా పిచ్చోళ్ళగా ఉండేవాడిని. ఆ సినిమా థియేటర్లు, పాన్ షాపులు, కిల్లీ షాపులు, ఆ హోటల్స్ అటు ఇటు తిరుగుతా రోడ్ల మీద పనుకుంటా పిచ్చోడ్లాగా, ఆ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పనుకుంటా, రోడ్ల మీద అరుగుల మీద పనుకొని బతికాను అట్లా కొంతకాలం. పిచ్చివాడిని అయిపోయాను కొంతకాలం. ఈ పిచ్చివాడిని దేవుడు ఏం చేశాడు? నూతనపరిచి, బలపరిచి, దీవించి దేశాల్లోకి స్వార్థ ప్రకటించడానికి దీవించాడు. ఒక నివాసాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇల్లు కావాలి నీకు. హల్లెలూయా. దైవజనులారా, భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్నావా? దేవుడు నీకు నివాస స్థలం ఇస్తాడు. ఒకవేళ నీకు ఇల్లుండగా అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు ఉంది, అది నీది కాకుండా నీవు సేవకు వచ్చినందుకు నిన్ను విస్మరించారా, నేను తృణీకరించారా, అవమానించారా, నీకు ఇవ్వకుండా జరుగుతాయి. అట్లా కూడా జరుగుతాయి. కానీ మా తాత నాకు ఇల్లు ఇవ్వపోయినా కానీ పొలం కొద్దిగిచ్చాడు. ఇప్పుడు మా నాన్నకి ఏముండగా నాకెందుకు అవుతుంది? అవ్వదు కదా, అది వాళ్ళకి ఇంకా ఉండాలి కదా. నేను ఎప్పుడు ఆశపడలా, లెట్ దెమ్ హ్యావ్ ఇట్, వాళ్ళు కలిగి ఉన్నాయి అనుకున్నా అంతే. మా తాత ఇచ్చిన దాన్ని కూడా, మా నాయనమ్మ ఇచ్చిన దాన్ని కూడా, మా తాత చనిపోతే దాన్ని కూడా మా అమ్మకి ఇచ్చేసాను. అమ్మ తీసుకో, తర్వాత కూడా నేను దాన్ని పట్టించుకుని నాకు అవసరం లేదు. దేవుడిచ్చిన చాలు మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్పది పిల్లారా. దేవుడిస్తాడు, నీకు ఇస్తాడు, నీకు అన్ని ఇస్తాడు, నీకేది తక్కువ చేయడు. యాకోబుకి ఏది తక్కువ చేయలేదు. ఆ బానిసత్వ బ్రతుకులో నుండి తీసుకొచ్చాడు మళ్ళీ కానాన్. ఇప్పుడున్న కానాన్ దేశం ఇశ్రాయేల్ దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఆ దేశంలో ఎన్నో శ్రమలు ఇశ్రాయేలీలకి. అయినా నేను చెప్పాను ముందు, ఇశ్రాయేలీలు నీటిని ఎంత జాగ్రత్త వాడుకుంటారు, ఎంతగా ప్రపంచంలో ఎవ్వడు పండించలేనన్ని గొప్ప పంటలు పండిస్తారు వాళ్ళు. ప్రపంచంలో కనుగొననివన్నీ, ఎవ్వడు కనుగొనని అన్ని కొత్తగా, అద్భుతంగా, శ్రేష్టంగా, ఉన్నతంగా అనేక ప్రపంచాలకు, అనేకమైన దేశాలకు, ప్రపంచం అంతటికి ఆశీర్వాదకరమైన, మేలుకరమైనటువంటి విషయాల్లోనికి వస్తువులను తయారు చేయటానికి, అన్నిటినీ తయారు చేయడానికి దేవుడు వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు వాళ్ళు తయారు చేసినవి అన్నీ మనం వాడుకుంటున్నాయి, అన్నీ కూడా వాళ్ళు కనిపెట్టినవి అనంట. నేను ఒక సర్వేలో విన్నాను. ఇప్పుడు ప్రపంచంలో మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు యూదుడు కనిపెట్టింది అనంట, ఇశ్రాయేల్ దేశస్తులు కనిపెట్టినవి అనంట. ప్రైజ్ ది లార్డ్. అమెరికా వాళ్ళు లండన్ వాడు కాదండి. అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఈ అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, వీళ్ళంతా లండన్ వాళ్ళే, లేకపోతే ఆ యూరోప్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా కూడా వీళ్ళు కాదు కనిపెట్టింది, ఇశ్రాయేలీలు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇశ్రాయేలు ద్వారా అన్ని ప్రపంచ దేశాలు దీవించబడితే దేవుని వాగ్దానం ఇశ్రాయేలు నీ ద్వారా. అదే యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఉంది. యాకోబు దాన్ని మెన్షన్ చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయుదురని సెలవిచ్చితివే అనెను. ప్రైజ్ ది లార్డ్. నీ సంతానము, నీ కుటుంబము, నీ పిల్లలు దీవెనకరంగా ఒగుదురుగాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితేనే ఓరికి సణుకోవద్దు, కొనుక్కోవద్దు. నీ భర్త దేవుని సేవకుడైతే నీ భర్తకు తోడుగా ఉండు. నువ్వు నీ భర్తను పురికొల్పు, ప్రోత్సహించు, ప్రార్థన చెయ్యి, దీవించు నీ భర్తని. నీ భర్త ద్వారా దేవుడు ప్రపంచానికే దీవెని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నీ తండ్రిని దీవించడం ప్రారంభించు. హల్లెలూయా. తండ్రి ఎటు దీవిస్తాడు పిల్లల్ని, దీవెనకరంగానే ఉండాలనుకుంటాడు. పిల్లలు తండ్రిని దీవించండి. తండ్రిని దీవించడం ఏంటి అని అంటారా? దీవించాలి. తండ్రి మేలు కోరాలి. ప్రైజ్ ది లార్డ్. నీ తండ్రి బాగుంటేనే నీ ఇల్లంతా, నీ వంశం అంతా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను నా తండ్రిని దీవిస్తాను. నా తండ్రి నాకు ఏం చేయకపోయినా కానీ నా తండ్రిని ఏంది కర్ణాటక చాలు. ప్రైజ్ ది లార్డ్. నా తల్లిని దీవిస్తాను ఏం చేయకపోయినా కానీ. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దీవెనకరంగా ఉంటే చాలు. నేను చేతనైంది నేను సహాయం చేస్తాను.
సో పిల్లలు, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు దీవిస్తాడు. ఎంతమంది నా జీవితంలోకి నడిపించాడంటే లెక్కలేదండి. ఇప్పటికి కూడా ఎంతోమంది నా జీవితంలో ఉన్నారు. తెలియని వాళ్ళు, ఎవరో నాకు తెలియని వాళ్ళని కనెక్ట్ చేస్తాడు దేవుడు. నీ తెలియని వాళ్ళని, తెలిసిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరండి నీకు. నేను చెబుతున్నాను కదా, మరి నీకెట్లో నాకు తెలియదు. కానీ నా జీవితంలో అయితే నాకు తెలియని వాళ్ళని దేవుడు కనెక్ట్ చేశాడు. దేవుని స్తోత్రం. నేనే కాదు, ఎంతో మందికి నా ద్వారా దేవుడు, అబ్రహాం ద్వారా దేవుడు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి అని చెప్పినట్టుగా అబ్రహాము ద్వారా, అబ్రహాం యొక్క మరి విశ్వాస సంబంధులు, అబ్రహాం యొక్క పిల్లలకి అబ్రహాం యొక్క కుమారుడిగా, ప్రైజ్ ద లార్డ్, దావీదు యొక్క కుమారుడిగా, యేసుక్రీస్తు యొక్క కుమారుడిగా, ప్రైజ్ ద లార్డ్, నీవు నేను ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఉన్నాము. కుమార్తెగా, కుమారుడిగా, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని మేలు చేసేటంటే నా జీవితం చెప్పాలంటే టైం లేదు. కానీ తర్వాత జీవితం ఇంకా 88 నుండి స్టార్ట్ అయినాయండి మేళ్ళు. లెక్కించలేనండి. ఇప్పటి వరకు కూడా ఎన్నో మేళ్ళు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో కనెక్ట్ అయి ఉండటము. కనెక్ట్ విత్ ద లార్డ్, బీ కనెక్టెడ్ విత్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో కనెక్ట్ కాకుండా, దేవుని సందు నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందలేవు. నేను చెబుతున్నాను, నేను జీరో తెలుసు. అసలు నన్ను అందరూ తక్కువగా చూసేవాళ్ళు. మారనాథలో ట్రైనింగ్లో ఒక అతను చెబుతున్నాడు, నా ఫ్రెండ్, మేమందరం ఈయన చాలా తక్కువ చూసేవాళ్ళం, ఈయన లెక్క చేసేవాళ్ళం కాదు, లెక్కలో లేనివాడు వీడు అసలు ఈయన. నేను అన్నమాని వెళ్ళినప్పుడు చెబుతున్నాడు, అన్నమాని నా ఫ్రెండ్. ఇప్పుడు ఈయన అందరికి దీవెనకరంగా అయ్యాడు. మా బ్యాచీలు ఎవరు ఎంతగా దీవించబడలేదు. ఎస్, నిజమే. మా బ్యాచీలో ఏ ఒక్కడు కూడా ఇన్ని దేశాలు వెళ్ళి సువార్త ఏదో 1-2 దేశాలు వెళ్ళి ఉంటారు. మొన్న వెళ్ళారు 5 ఒక పాస్టర్ గారు, ఈ పేరు చెప్పననుకండి. ఫెయిత్ సెంటర్లో కూడా నేను చదివినప్పుడు, కానీ ఆత్మీయంగా నన్ను రెస్పెక్ట్ చేశారు ఫెయిత్ సెంటర్లో. ఎందుకంటే అప్పటికి నేను ట్రైనింగ్లో అయ్యి వచ్చాను కాబట్టి, సేవలో ఉన్నాను కాబట్టి, అప్పటికే నేను సేవలో ఉన్నా. 4 సంవత్సరాలు సీనియర్ అప్పటికే నేను. సో రెస్పెక్ట్ చేశారు అట్లాగా ఆత్మీయంగా. పేదవాడిని ఫెయిత్ సెంటర్లో చదివేటప్పుడు కూడా, నేను ఫెయిత్ సెంటర్ అంటే గచ్చిబౌలిలో బైబిల్ కాలేజ్ ఉండేది. అక్కడ చదివేటప్పుడు కూడా నాకు కష్టం ఉండేది కట్టుకోవటానికి కూడా. ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలు, 15 రూపాయలు, 5 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కునేవాడిని. నేను కొనుక్కొని అవి తొడుక్కొని ట్రైనింగ్ అయ్యాను నేను ఫెయిత్ సెంటర్లో బైబిల్ కాలేజీలో. ప్లాట్ఫామ్ మీద సెకండ్ హ్యాండ్లో పాత బట్టలు కొనుక్కున్నాను, పాత చెప్పులు, పాత బ్యాగులు, పాత పుస్తకాలు కొనుక్కునేవాడిని. అంత పేదరికం. ఎందుకంటే నేను ఎవరిని అడగటానికి ఇష్టం లేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు కూడా. అడిగినా ఎవరు ఇస్తారు? ఒక 500 హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నా తల్లి కానీ, నా తండ్రి కానీ, మా తాత ముత్తాతలు కానీ ఎవరు కూడా, నా బంధువులు, నా స్నేహితులు ఒక 500 నా చదువుకి హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. అంత పేదరికంలో చదువుకున్నా నేను బైబిల్ కళాశాలలో. అదే ఇప్పటికీ కొంతమందికి నేను హెల్ప్ చేస్తాను బైబిల్ కళాశాల చదివే వాళ్ళకి. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఇంకా కొంతమందిని చూజ్ చేసుకొని హెల్ప్ చేయాలని. బైబిల్ కాలేజీలు పేదరికంలో ఉండి బైబిల్ కాలేజీలు చేస్తున్నాం వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఇష్టంగా ఉండి బైబిల్ కాలేజ్ చేయాలి, సేవ చేయాలని ఆశ కలిగిన వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పండి, మీరు పర్వాలేదు, ఎవరికైనా ఏదో కొద్ది గొప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు పిల్లారా మన హృదయాన్ని చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ పేదరికాన్ని ఐశ్వర్యంలోకి మారుస్తాడు. మనుషుల్ని నీ కొరకు సిద్ధం చేస్తాడు. నేను చెప్పిన నా లైఫ్లోకి వచ్చిన మనుషులందరూ ఒకటే చెప్పారు, పాస్టర్ జాన్ దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మీకు ఇవ్వమని. ఒక 2-3 నెలల క్రితం కూడా నేను కొద్దిగా వరి అవుతూ ఉండేవాడిని. ఈ కరోనా టైం అంతా దేవుడు పోషించాడు. 2-3 నెలల క్రితం కొంచెం నాకు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళ మినిస్ట్రీలో, అంటే నేను ఎవరిని అడగను, ఎవరిని కోరిక నాకు చేయమని ప్రార్థన చేస్తాను అంతే. ప్రార్థన చేస్తూ ఉంటే కొంచెం సపోర్ట్ తగ్గిపోతుందనే టైంలో ఇంకా నేను కొంతమంది హెల్ప్ చేయాలి. ఎట్లాగా ఇంకొక అతన్ని కనెక్ట్ చేసాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. నేను చెబుతున్నాను, నమ్మండి. నేను ఒట్టి చెప్పట్లా. నేను ప్రతిరోజు, ప్రతి సంవత్సరంలో
దేవుని తట్టు చూస్తూ నూతన కార్యాలు చూస్తూ ఉన్నాను ప్రతిరోజు, ప్రతి సంవత్సరంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడండి. ఇన్ని సంవత్సరాలు, హల్లెలూయా. ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు నేను ఒకరోజు లెక్క చేస్తూ ఉండా, కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తా. ప్రభా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు నన్ను కాపాడావు, నాకు సహాయం చేసావు అని నేను కొంచెం లెక్క చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక లెక్క ఈ విధంగా తేలిందనమాట. అదేంటంటే, నేను మీకు ఇది చూపించాలి, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నేను ఒకటి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నా హృదయంతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నా అంతరంగంతో మాట్లాడటం ప్రారంభించాడు. దాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, 12 నెలల గురించి నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ 12 నెలకి దాదాపుగా 30 రోజులు, 31 రోజులు అనుకుందాం అనుకోండి, 365 రోజులు. ఓకే, ఈ 365 రోజులు, సరే 360 రోజులు అనుకున్నాం. దాన్ని నేను ఇట్లా లెక్కేసాను. ఎట్లా లెక్కేసానంటే, 24 రోజుకొచ్చి 24 గంటలు, దాన్ని 30 రోజులు లెక్కేసాను. 720 గంటలు అయ్యింది. అంటే దేవుడు అంటే రోజుకొచ్చి 24 గంటలు కదా, ప్రతి నెల 720 రోజులు మనం కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే ఇంకా ఇలాగ నేను లెక్కేసాను. అది ఎట్లాగంటే 12 720 అంటే 30 రోజులకు కదా, 12 నెలలు. 12 నెలలు ఎన్ని గంటలు అంటే 8640 గంటలు. 8640 గంటలు ప్రతి సంవత్సరం దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది ఎంతో అద్భుతం పిల్లారా, ఇది ఎంతో ఆశ్చర్యమైనటువంటిది. నా సేవా జీవితంలో దేవుడు 35 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు ఎంత, 35 సంవత్సరాలు లెక్కేస్తే సంవత్సరానికి 8640 గంటలు కదా. అప్పుడు 35 సంవత్సరాలు వేసాను. 3,02,400 గంటలు నా సేవ. 3,02,400 గంటలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ని లక్షలు, 3,02,400 గంటల్ని దేవుడు నాకు బ్లెస్సింగ్గా ఆశీర్వదించాడండి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్, వండర్ఫుల్ గాడ్. రియల్లీ ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. ఎన్ని రీతులుగా మన జీవితాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్ని రీతులుగా మన హృదయాల్ని, మన అంతరంగాల్ని మన దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను ఇలా వేసుకుంటూ పోతా లెక్కలేసాను. ఇక తర్వాత జీవితాన్ని మీకు సెకండ్లని, నిమిషాలని, ప్రతిదాన్ని లెక్కేసాను నేను. కొన్ని వేల సెకండ్లు, లక్షల సెకండ్లు, కోట్ల సెకండ్లు దేవుడు నిన్ను దీవించడానికి ఎన్నుకున్న నాటి నుండి ఈ దినం వరకు నువ్వెంత కృతజ్ఞుడిగా ఉంటున్నావు దేవునికి. ఎన్ని వందనాలు చెబుతున్నావు, ఎన్నిసార్లు నువ్వు చేతులెత్తి వందనాలు చెప్పావు. యాకోబు భక్తుడు వందనాలు చెబుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ నో, ఇట్స్ ఆసమ్ రియల్లీ. 12వ వచనం ఏది, 12వ వచనం కదా, 10వ వచనం. ఆసమ్ రియల్లీ. ఎంత గొప్పదంటే నిజంగా దేవుడు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. యోర్దాను దగ్గర ఉన్నాడని అర్థమవుతుంది ఇక్కడ. ఈ యోర్దాను ఎట్లా దాటాను నేను? నా చేతి కర్రతోనే దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఐ ఆమ్ not worthy of least of all the deeds of steadfast love and all the faithfulness that you have shown to your servant.
For with only my staff I crossed this Jordan, and now I have become 2 camps. దేవుడిని దీవించినప్పుడు వందనాలు చెబుతున్నాము సహోదరి సహోదర. ఒకవేళ దీవించలేదా? దీవించకపోతే అది నీ లోపమే. నువ్వు ప్రార్థించలేదు, నువ్వు స్తుతించలేదు, నువ్వు దేవుని సన్నిధిలో గడపలేదు, దేవునితో గడపలేదు, అందుకే దీవెన పొందలేదు. తప్పకుండా దీవించబడతావు. నువ్వు ఏ రీతిగానైనా ఆధ్యాత్మికంగా కూడా దీవించబడతాడు. మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భావోద్రేకపూర్వకంగా, సామాజికంగా, సాంఘిక పరంగా అన్ని విషయాల్లో దీవించబడాలి. ఫైనాన్షియలీ, స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎమోషనల్లీ. యూ మస్ట్ బి బ్లెస్డ్. Must be blessed. Must be blessed. God will bless you definitely, my friend. He blessed Jacob. He blessed Israel. He blessed the country of Israel. The Israelites, blessed by the Almighty God, Elohim, living God, Supreme One, Mighty One. ఈ రాత్రి కాలంలో అట్టి దీవులు మనకి, మన కుటుంబాలకు ఉండను గాక. ప్రార్థన చేయండి, దేవుడిని దీవెనకరంగా చేస్తాడు. నువ్వు దీవెనకరంగా ఉండటమే కాదు పిల్లరా, నువ్వు దీవించబడటమే కాదు పిల్లరా, నువ్వు దీవెనకరంగా ఉంటావు. దీవెనకరంగా ఉండటమే కాదు, నువ్వు అనేకులు దీవెనకరంగా ఉండేటువంటి వారిని నువ్వు కంటావు ఆత్మీయంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దేవునికి సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 ఈ రాత్రి కాలంలో అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశీర్వాదములకు కారణభూతుడు. మనుషులను కనెక్ట్ చేస్తాడు పిల్లారా నీకు, లేకపోతే నీ బ్లెస్సింగ్ని కనెక్ట్ చేస్తాడు. యాకోబును దీవించిన దేవుడు లాబాను దగ్గర సిరియా దేశంలో పద్దనరాములో యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు ఉన్న స్థలములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం ప్రభువుని ఆరాధించడానికి సమయాన్ని ఇద్దాం. నశించిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. నశించిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. రక్షణ ఆనందం నింపుము దేవా, రక్షణ ఆనందం నింపుము దేవా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు తండ్రి. మేము విన్న ప్రతి వాక్యం మా హృదయాల్లో, మంత్రంగాల్లో నాయనా మాకును అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాక. దేవా, మేమేదో మా సంఘాన్ని, మా కుటుంబాన్ని పోషించుకుంటూ మేము బ్రతుకుతూ ఉన్నామని కాదు నాయన. మరి ఈ భూమి మీద అనేకులు నశిస్తున్నటువంటి వారు, నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నటువంటి వారు, అనేకులను ప్రభా దీవించడానికి, ఆశీర్వదించడానికి, దీవెనకరంగా ఉండటానికి మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. దేవా, మేము నీ తట్టు చూడటానికి సాధ్యమైనంత వరకు ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి
మమ్మల్ని దీవించినందుకై స్తోత్రాలు. దీవెన లేనివారు దీవించబడుదురుగాక, ఆశీర్వాదం లేనివారు ఆశీర్వదించబడుదురుగాక. దేవుని తట్టు చూడని వారు దేవుని తట్టు చూచుదురుగాక. రక్షణ లేని వారు రక్షణ పొందుదురుగాక. విమోచన లేని వారు విమోచించబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకముతో నింపబడుదురుగాక. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారు, బాధలో శ్రమలో నిందల్లో ఉన్నటువంటి వారు, అవమానంలో ఉన్నటువంటి వారు యేసయ్య నామములో విడుదల స్వస్థత పొందుదురుగాక. యేసు నామములో ఇప్పుడే అద్భుతాలు జరుగునుగాక ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక ప్రభువా. విమోచన కలుగునుగాక. మనుషులు ప్రభువా కట్టబడుదురుగాక, కనెక్ట్ అవుదురుగాక. దేవా, అద్భుతాలు జరగాలంటే నీవు అనేకులను కనెక్ట్ చేస్తావు తండ్రి. అనేక దీవెలను కనెక్ట్ చేస్తావు ప్రభువా. యాకోబు ఏ విధముగా తన మామ దగ్గర ఎన్నోసార్లు జీతము మార్చిన 10 సార్లు ప్రభువా, 10 సార్లు అన్యాయం చేసిన, మోసము చేసిన, దగా చేసిన నువ్వు యాకోబును దీవిస్తూనే ఉన్నావు తండ్రి. యాకోబులో మార్పును కోరుకున్నవాడు, యాకోబులో నాయన ఉన్నతమైనటువంటి చంచలాత్మకమైన విడుదల కోరుకున్నవాడు. యాకోబులో ప్రభువా నీతో పోరాడేటువంటి ఆ స్వభావంలోనికి నడిపించాలని కోరుకున్న దేవుడు నాయన. ప్రార్థనలో నీతో నాయన ఏకీభవించడానికి నాయన నీకు స్తోత్రాలు. అద్భుతాలు చేసిన దేవా స్తోత్రాలు, గొప్ప కార్యాలు చేసిన దేవా స్తోత్రం. యాకోబు జీవితాన్ని దీవించి నేడు ఇశ్రాయేలు దేశాన్ని మా కళ్ళ ముందు ఉంచావు. ఇశ్రాయేలు దేశం ద్వారా ప్రపంచ దేశాన్ని ఆశీర్వదిస్తా ఉన్నావు తండ్రి. ప్రపంచం అంతా దీవెనకరంగా ఉందంటే, మేలుకరంగా ఉందంటే, అమెరికా కావచ్చు అగ్రరాజ్యము, యూకే కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, యూరప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా చెప్పుకుంటా పోతే అన్ని దేశాలు ప్రభా దీవెనకరంగా ఉండి అంటే బికాస్ ఆఫ్ ఇజ్రాయేల్. యాకోబు ద్వారా, ఇజ్రాయేలు ద్వారా, ఇజ్రాయేల్ ప్రజల ద్వారా, యూదుల ద్వారా నువ్వు దీవిస్తూ ఉన్నావు తండ్రి. మా దేశం, మా రాష్ట్రాలన్నీ కూడా, ఈవెన్ అవర్ కంట్రీ ఆల్సో కనెక్టెడ్ విత్ ఇజ్రాయేల్. మోదీ గారు ఎన్ని ఉన్నా కానీ, ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ ఇజ్రాయేల్ దేశంతో కనెక్ట్ అవ్వబట్టి ఇజ్రాయేల్ ద్వారా మా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని మేము చదువుతున్నాం, వింటూ ఉన్నాం తండ్రి. మా దేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఏదో ఒక రీతిలో మేలు జరుగుతూనే ఉంది ప్రభా. మేలు చేయనట్లుగా నీవు యాకోబును దీవించావు, ఇజ్రాయేలును దీవించావు. అలాగే నీ సేవకురాంటారు, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవిస్తూ ఉన్నావు తండ్రి. ఇంకా దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. దీవెన లేని వారు దీవించబడుదురుగాక నాయనా. నీ తట్టు చూచుదురుగాక, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుదురుగాక. దుష్ట శక్తులు, చీకటాత్మలు, అపవిత్రాత్మలు అన్ని కూల్చివేయబడును గాక. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. మహిమ పొందండి నా ద్వారా, నా కుటుంబం ద్వారా ఈ భూమి మీద అనేక కుటుంబాలు దీవెనకరంగా మార్చబడును గాక. మేము అడుగుతున్నాము తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దేవా. మా ద్వారా అనేక కుటుంబాలు దీవించబడుదురుగాకని పలుకుతున్నాను తండ్రి. అద్భుతాలు చేయండి. ఆర్థికంగా, ఆధ్యాత్మిక, శారీరకంగా, మానసికంగా నాయన అనేకులు దీవించబడినట్లుగా నాయన నీ వాక్యం ప్రతిరోజు ప్రకటించబడును గాక. నీ సత్యం ప్రకటించబడును గాక. నీ విశ్వాసత ప్రకటించబడు. యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ బీ డిక్లేర్డ్ టు ఎవ్రీ కంట్రీ లార్డ్. లెట్ పీపుల్ బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆశీర్వదించబడుదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం. నీపైన ఆధారపడుతున్నా, నేను నమ్ముతున్నాం ప్రభు. నిన్ను ఘనపరుస్తూ మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాల ప్రభు రాకడ వరకు తోడేవుని నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Praise the Lord. అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినాన్ని దేవుళ్ళు తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మన కుటుంబాల జీవితాలు సదాకాలం సమృద్ధి కృపతో మనల్ని నింపి మనకు తోడై నడిపించను గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace and joy and multiple blessings be with us and with your families. Hallelujah.
హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ గుడ్ డే. సీ యూ టుమారో. అంటే దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.